అమరావతి తాజా పరిస్థితి భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. నిన్న సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు సిఆర్డీఏ కమిషనర్తో ముఖ్యమంత్రి సమీక్షించారు. శ్వేతపత్రంలో పొందుపరచాల్సిన అంశాలపై కొన్ని సూచనలు చేశారు. కీలకమైన శాఖలు ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో ఇది రెండోది. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే మొదటి శ్వేతపత్రం విడుదల చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలుత పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు ఆ తర్వాత రాజధానిలోనూ విస్తృతంగా పర్యటించారు. రాజధాని పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇదే అంశంపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, రాజధాని అమరావతిని పూర్తిగా నిర్మాణం పూర్తి చేసేందుకోసం చంద్రబాబు నాయుడు నడుం కట్టడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అంతేకాకుండా ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా చంద్రబాబు నాయుడు తెప్పించుకునే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రెండవ శ్వేతపత్రంగా ఆయన రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి దాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న కూడా ఆయన దీనికి సంబంధించినటువంటి రివ్యూ కూడా చేయడం జరిగింది. మంత్రి నారాయణ అధికారులతో ఆయన రివ్యూ చేసిన తర్వాత రేపు దీనికి సంబంధించిన శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నాడు. ఇప్పటి వరకు జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా శ్వేతపత్రంలో పొందుపరుచున్నారు. గతంలో జరిగినటువంటి పలు నిర్మాణాల 80%, 90% పూర్తి కావడం అయితేనేమి, పెండింగ్ పనులు, తర్వాత ఏ పనులు ప్రధానంగా డ్యామేజ్ కావడం జరిగింది. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో పనులు పూర్తి చేయకపోవడము, దాని పర్యవేక్షణ పట్టించుకోకపోవడంతో మళ్లీ వాటికి సంబంధించినటువంటి డ్యామేజ్లను మళ్లీ పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి డ్యామేజ్లు ఏవి జరిగావి, దానికి సంబంధించినటువంటి ఎస్టిమేట్ ఎంత వేయాల్సి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నివేదిక తయారు చేసే పనులు అధికార యంత్రాంగం ఉందని చెప్పేసి మంత్రి నారాయణ స్పష్టం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ డ్యామేజీలతో పాటు రాజధాని అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలను పూర్తి చేసేందుకోసము ఏవైతే ఎస్టిమేట్ చేయనున్నారో, అంటే మళ్లీ రీఎస్టిమేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాలకును ఇప్పటికీను ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో మళ్లీ రీఎస్టిమేట్ చేసిన తర్వాత మళ్లీ రీటెండర్స్ కూడా పిలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గతంలో ఇచ్చినటువంటి ఏవైతే కనుక కాంట్రాక్టర్లకు ఇవ్వాలా, మళ్లీ కొత్త వాళ్ళకి ఇవ్వాలనే దాని మీద అయితే కనుక ప్రభుత్వం గుల్లమల్లాలు పడుతూ ఉంది. అయితే పాత కాంట్రాక్టులకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనకు స్పష్టమవుతోంది. అయితే ఏమాత్రం డిజైన్లను ఏమాత్రం మార్చలేదు, నవరగ్రాలు అలాగే ఉంటాయి. అంతేకాకుండా గతంలో ఎటువంటి డిజైన్ రాజధాని అమరావతికి తర్వాత నిర్మాణానికి రూపొందించి అప్రూవల్ చేసుకోవడం జరిగిందో అదే నిర్మాణాలను అదే నమూనాతో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఏ విధంగా ఉంది, గడిచిన ప్రభుత్వము ఎంత ఖర్చు పెట్టిందనే దాని మీద కూడాను పూర్తి స్థాయిలో ఈ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ శ్వేతపత్రంలో మరొక విషయాన్ని కూడా స్పష్టం చేయనున్నారు. ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి కేసుల వ్యవహారం కూడా ఈ వ్యవహారంలో ఉంది. అంటే రాజధాని ప్రాంత రైతులు వేసినటువంటి పిటిషన్లు అయితేనేమి, 3 రాజధానుల వ్యవహారం అయితేనేమి, ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఏదైతే ఇంకా తతంగం ఏదైతే ఉందో ఆ తతంగాన్ని అంతటినీ కూడాను ఈ శ్వేతపత్రంలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు ఆయన తన శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయనున్నారు. విజయ్, ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం వరుస శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. మొన్న పోలవరం చూసాం, రేపు అమరావతికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయబోతోంది. వరుసగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుండటంతో వైసీపీలో ఎటువంటి గుబులు నెలకొని ఉందని మనం భావించవచ్చు. అంటే శ్వేతపత్రాలు విడుదల చేయడం ద్వారా గత ప్రభుత్వం ఏ అంశాలను అయితే నిర్లక్ష్యం చేసిందో దాన్ని హైలైట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు. ప్రధానంగా ఈ ఆర్థిక వ్యవహారాలు అయితేనేమి, తర్వాత గతంలో చేసినటువంటి అప్పులు, ఆ అప్పులు తెచ్చినటువంటి నిధుల మళ్లింపు ఎక్కడెక్కడ చేశారు, ఆ తర్వాత అప్పుల కట్టడంలో నిర్లక్ష్యం అయితేనేమి, ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటిని కూడాను చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాల ద్వారా విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక పోలవరానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల కావడం జరిగింది. తర్వాత రాజధానికి సంబంధించినటువంటి విడుదల శ్వేతపత్రం రేపు విడుదల చేస్తారు. ఆ తర్వాత ఫైనాన్స్, రకరకాలైనటువంటి ఒక 7 దాకా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైసీపీ కౌంటర్ ఇవ్వడం జరిగింది. రాజధాని వ్యవహారంలో మరి ఏ విధంగా ఉంటుందో చూడాల్సింది. ఎందుకంటే రాజధాని వ్యవహారంలో తమకు ఈ రాజధాని నిర్మాణించే ఆర్థిక వనరులు లేవు, ఇదంతా కూడా వృధా వ్యవహారం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో స్పష్టం చేసినటువంటి నేపథ్యం. కాబట్టి దీని మీద అయితే కనుక సీరియస్నెస్ ఉండదనే చెప్పచ్చు. ఎందుకంటే రాజధాని నిర్మాణము ప్రయారిటీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉంది, కానీ ఆ ప్రియారిటీ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. అదే విషయాన్ని ఆయన
పలుమార్లు స్పష్టం చేయడం జరిగింది. 3 రాజధానుల అజెండాతోనే ఆయన ఎన్నికల్లో కూడా ముందుకు వెళ్లడం జరిగింది. తర్వాత ఇప్పుడు దీని విషయంలో మటుకు పెద్దగా స్పందించారని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. విజయంటి వరుస శ్వేతపత్రాలతో ఏపీ ప్రజలను ఎంత మేర ఎడ్యుకేట్ చేయగలుగుతోంది ప్రస్తుత ప్రభుత్వం? గతంలో చూస్తే ఈ పోలవరం ప్రాజెక్టు వ్యవహారం అయితే కూడా నిర్మాణ జరగడానికి ఏదైతే కనుక ఇంజనీరింగ్ వ్యవస్థలో లోపపాట్లు అయితేనేమి సరైన అవగాహన లేకోకుండా దాని నిర్మాణాలు పూర్తి చేసే పనులు ఉండడం అయితే ఇవన్నీ కూడాను నిపుణుల కమిటీ ఇంకా తేల్చాల్సి ఉంది. ఆ నిపుణుల కమిటీ తేల్చేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అంటే కెనడా, అమెరికాకు చెందినటువంటి ఏవైతే కనుక విదేశీ అంతర్జాతీయ నిపుణులుగా వచ్చారో ఆ నిపుణులు వారు ఆ బృందము దీనికి సంబంధించిన వ్యవహారాన్ని అయితే కనుక ఒక స్పష్టం చేస్తుంది. ఆ నివేదికను తేల్చాల్సింది. ఈ వ్యవహారంలో చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం తప్పిదం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు మొదటిసారి విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నిధుల విడుదలైతే కనుక చాలా ఆలస్యం చేసిందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు అప్పట్లో పెట్టినటువంటి ఖర్చును కూడా రీఎంబర్స్మెంట్ చేయలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రీఎంబర్స్మెంట్ చేశారు. ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తారు అనేది మటుకు వేచి చూడాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, ఆర్థిక వ్యవస్థ అయితేనేమి, తర్వాత ఇంకోటి కూడా మనం గమనించాల్సి ఉంది. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంతవరకు ఆస్తుల పంపకాలు కూడా జరగలేదు. వీటన్నిటి వ్యవహారం కూడా దృష్టి పెట్టాల్సింది. వీటన్నిటిని కూడా వరుసగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏవైతే కనుక నిర్లక్ష్యం చేసిందో దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎండగట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.